వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి తగలబెట్టేయడం, మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు విషయంలో అయితే ఏదో కాసింత కన్విన్సింగ్ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక కారణమన్నా ఉందేమో. అంతకు వెయ్యి ఇంతలు వాళ్ళ బూతులు మాట్లాడేది వేరే విషయం. కనీసం అప్పటి వరకైనా కన్విన్సింగ్ కోసం కారణమైనా ఉందేమో. కానీ జోగి రమేష్ గారి ఇల్లు తగలబెట్టేయడం అన్నది పూర్తిగా వీళ్ళ అహంకారం. ఈ బరితెగింపుని డిఫైన్ చేయలేం. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగానే స్పందించి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. వరుసగా ట్వీట్లు చేసి ఇప్పుడు చంద్రబాబు నీవు పెడుతున్నటువంటి నిప్పు ప్రజాస్వామ్యానికి పెడుతున్న నిప్పు, అది నిన్ను నీ ప్రభుత్వాన్ని దహించి వేస్తుంది. ఉవ్వెత్తున ఎగిసే ప్రజా ఆగ్రహ జ్వాలకని ప్రభుత్వం కొట్టుకుపోతుంది. అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గానే ట్వీట్లు వేసుకుంటూ వస్తూ ఉన్నారు. ట్వీట్ల వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లు దాటి, మీడియా సమావేశాలు దాటి ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకో లేకుంటే ఆంధ్రప్రదేశ్ దాటి ఢిల్లీకో పోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ అరాచకం ఏంటి? సో మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దమనకాండను ఏ విధంగా ఎలుగెత్తి చాటుతారనేది ఇంపార్టెంట్. వీటి వరకే పరిమితం అవుతుందా, అంతకుమించి ఏమైనా ముందు అడుగు పడుతుందా అని. ఇప్పుడు ఈ దాడులను దుర్మార్గాలను జాతీయ దృష్టికి తీసుకెళ్ళాలి అంటే రెండు ఆప్షన్స్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వీటిని నిరసించుకుంటూ పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ చేయాలి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వరకు పెద్దగా ఉన్నారు కదా మహానుభావుడు. సో అంతవరకు ఏదైనా ఒక శాంతి ర్యాలీ అన్నా వీళ్ళు ప్లాన్ చేయాలి. మరి తప్పదు, పెద్ద ఎత్తునే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాదుకూడదు అంటే ఢిల్లీ నుంచి ఒత్తిడి తీసుకురావాలి. ఒకటి, విజువల్స్, ఈ వివరాలు, వీళ్ళు చేసే అరాచకాలన్నీ తీసుకెళ్ళి నేరుగా కేంద్ర హోంమంత్రికో రాష్ట్రపతికో రిప్రజెంటేషన్స్ ఇవ్వడమా, లేదా స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే కనీసం ఒక లేఖల ద్వారా అయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడమా, ఏదో ఒకటి. లేకుంటే వరుసపెట్టి దాడులు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, సాక్షి ఆఫీసుల మీద దాడి చేశారు, మధ్యలో భూమన దగ్గరికి దాడి చేసేకపోయారు, విడుదల రజని మీద దాడి చేశారు, అంబట్రాబాబు ఇంటిని తగలబెట్టారు, జోగి రమేష్ ఇంటిని తగలబెట్టారు. అధికారము, వ్యవస్థలు, మరీ ముఖ్యంగా ఈ పోలీసులు ఎవరైతే ఉంటారో ఈ పోలీసుల మీద కనుక వైసీపీ చర్యలు తీయించుకోలేకపోతే, చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురాలేకపోతే వన్ బై వన్ వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు సీరియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకుంటారు, ఏం ఆలోచిస్తారు, ఎలాంటి ఎగ్జిక్యూషన్కి వెళ్తారు అన్నది చాలా కీలకం. ఇది ఇక్కడితో వీళ్ళు మర్చిపోతారా, లేకుంటే దీని మీద ఒక సీరియస్గా అడుగులు ముందుకు వేస్తారా? తెలియదు, చూడాలి.